హే ఆల్, ఇవాళ ఒక సింపుల్ చికెన్ కర్రీ చేసుకుందాం. ఎక్కువ హడావుడి లేకుండా ఫాస్ట్గా చేసుకున్న టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినాక చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అయితే కాల్చిన చికెన్ అనమాట. మనం చికెన్ షాప్లో అడిగితే వాళ్ళే కాల్చి పసుపు రాసి ఇస్తారు. ఈ చికెన్లో కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కాల్చిన చికెన్తో కర్రీ చేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత చికెన్లో నుండి వాటర్ అంతా ఎవాపరేట్ అయినాక కారం అండ్ కొంచెం చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కారంలో ఆల్రెడీ ధనియాలు జీలకర్ర కలిసి ఉంది, అందుకే సపరేట్గా ఆ పౌడర్స్ వేయలేదు. చిటికెడు గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే అయిపోయింది చికెన్ కర్రీ. సింపుల్గా చేసుకున్న యమ్మీ యమ్మీ రెసిపీ.